హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వినడం మాట్లాడడం కథలోని కప్ప ముత్యం గురించి తెలుసుకుందాం, సరేనా? కప్ప ముత్యం. అనగనగా అడవిలోని ఓ కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయం అయ్యింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఒకరోజు కప్ప కొలనులోని తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిలలాడింది. అది చూసి కప్ప ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బులొస్తాయి, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బులే కదా కావాలి, అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీటి మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళాక అతడు చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండే ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయ్ అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలనులోని ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయ్, లేకపోతే హంసని తీసుకుని పోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా? అది చూసి అచ్చం అలాంటివే తీసుకుని వస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేమేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యా, ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటో తెలుసా మీకు? మన దగ్గర ఉన్న దాంతోటి మనం సంతృప్తి చెందాలి, లేని వాటి కోసం ఆశపడకూడదు, సరేనా మరి?